తీపి పెరగదా చిలకమ్మ నవ్వితే చెరుకమ్మ పండదా మిరపమ్మన వింటే గంగమ్మ పొంగదా అరవీరి వీరి గుమ్మడి భలే గుంది చూడు కోలు 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 ఎంకి కొక్కుల పోలు పాలు మీగడే తోడు పిల్ల నడకల డోలు కోల కోల కోలు ఎంటి కొక్కుల పూలు పాలు మీగడ తోడు పిల్ల నడకల డోలు అయ్యో రామ రాధే శ్యామ దొంగల్ని దూరాడు గోవిందుడు వెన్ని దోచి మన్ని పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ తాటి కొండపై నీ చూపే సోకితే కారు దారి ఏరువాకని సూర్యుడే మెల్లగా ఆకాశం వీడగా గట్టి బావే మనకు దిండని చేపమ్మ దొరికితే మిరియాలు గసగస పిందెమ్మ పండితే ఊరంత గుసగుస అరకస చెక్క సందడి భలే గుంది నేడు పుట్టి మీద కూడు పప్పు చారే జోడు పక్కనుంటే నువ్వు సంకురాత్రే చూడు పుట్టి మీద కూడు పప్పు చారే జోడు పక్కనుంటే నువ్వు సంకురాత్రే చూడు అయ్యో రామ రాధే శ్యామ దొంగల్లే దూరాడు గోవిందుడు వెన్నే దోచి నన్నే పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు నేను వాయిస్తాడే పట్టి లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే నేను వాయిస్తాడే పట్టి లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే రే ఆ కరెంట్ సంగతి చూడండి రా. అలాగేనయ్యా. వీడేంటి ఎవరో అమ్మాయిని పైకి తీసుకెళ్తున్నాడు? సావిత్రి గారు, ఈ రూమ్ లో ఎక్కడేముందో నాకంటే నీకే బాగా తెలుసు. సో ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవ్వు, నేను ఫుడ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తా. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి చిన్నపిల్లలాగా? నేను బతికుండగా మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానో లేదో అనుకున్నాను. అరే నువ్వు- థాంక్స్ సాయి. ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నావు? లోపల అ, ఆ, ఈ, ఉ, ఊ. ఏంట్రా? ఇద్దరు పిల్లల తండ్రివి, ఆ మాత్రం తెలీదా? ఆ ఏకగ్గాడు ఓ అమ్మాయిని తీసుకుని లోపలికి పోయాడు. నిజమా? నిజం, నా కళ్ళారా చూసా. ఆ టైగర్ గాడితో వీడి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇదే మంచి మార్గం. వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఎస్. అబ్బో, మళ్ళీ ఎందుకు కొట్టావు? ఇప్పుడు ఎందుకు కొట్టాను తర్వాత చెప్తా. ఆ. లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి లేదనుకో, నిన్ను టపా టపా టపా. ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ్రా అమ్మాయి? అడిగేది నిన్నేరా? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడా? అది చెప్పరా? ఎక్కడ్రా అమ్మాయి? అమ్మాయి. ఎక్కడా? హీరోలో ఉందా? చెప్పరా? ఎక్కడ్రా? ఎక్కడుందిరా? దీని కింద ఉందా? చెప్పు. చెప్పరా? ఎక్కడుందిరా? ఈ సరుకులో ఉందా? చెప్పురా. రా రారా చెప్పు. ఇక్కడుందా? అక్కడ లేకుండా ఇక్కడ ఉంటుందా? ఎక్కడుందిరా? వదిలేంటి సార్, ఏం కొడతారు? వదిలేయాలా చంపేయాలా? అసలు నీ గురించి ఎవరుకున్నాడు? వీడు నువ్వెంత బుద్ధిమంతుడివి, ఎంత మంచోడివి. అన్నయ్యకి నీకున్న అనుబంధం ఎలాంటిది, అన్నయ్యకి నీ మీద ఉన్న అభిమానం ఎలాంటిది తెలుసుకోకుండా అసలు వేడి చెప్పు బాబు వీడికి. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? ఆహా, అవసరం లేదు బాబు. నువ్వు చాలా గొప్ప మంచోడివి. ప్యాంట్ వేసుకున్న శ్రీరామచంద్రుడివి, కళ్ళజోడు పెట్టుకున్న హరిశ్చంద్రుడివి. నేనే నిన్ను అనుమానించా. నన్ను క్షమించు బాబు, నేను వస్తా బాబు. వెళ్ళేమో. నన్ను అతను అనుమానించినా మీరు అస్సలు అనుమానించలేదు. నేనంటే ఎందుకు సార్ మీకు అంత నమ్మకం? నమ్మకానికి అమ్మలాంటి వాడు నిన్ను నమ్మకపోతే ఎలా బాబు? థ్యాంక్స్ గురుగారు, రండి మందు పార్టీ చేసుకుందాం. అబ్బే నాకు మందు కింద అలవాట్లేదయ్యా. అదేంటి మీరు అవుతారని చెప్పింది? ఎవరు చెప్పింది? మీ ఫేస్. అంటే మనకి ఫేస్ రీడింగ్ వచ్చనమాట. ఎవరిదైనా సరే ఫేస్ చూసి వాళ్ళు ఏం తాగుతారో చెప్పగలం. అదేంటి మొహం మూసుకున్నారు? అంటే నేను మొహం మూసుకోపోతే నేను తాగే ఫారిన్ బ్రాండ్స్ కూడా తెలిసిపోతాయని మూసుకున్నా. చాలు 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 బాబు.
చూడటానికి పెద్ద తోపులాగా కనపడతారు కానీ పెద్దగా తాగలేరు అనుకుంటా కదా సార్. అంటే ఏంటి నీ ఉద్దేశం? సోడా కలుపుకుంటున్నాననేగా? పిచ్చోడా, మన సంగతి నీకు తెలవదు. సార్ అది ఫుల్ సార్. నల్లగా తాగండి సార్. ఆ శ్రీనివాసరావు గారు నా గురించి ఏమనుకుంటున్నాడు రా? మీ అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తారేంటి సార్? ఆడేం పెద్ద పుడింగాడా? ఆడేం పెద్ద గొప్పోడా? పేరు పెట్టి పిలవకూడదా? అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? పాప పిల్ల సావిత్రి అదే హాస్టల్లో చదువుకుంటుంది కదా సార్. ఏలే, హాస్టల్ లేదు తొక్కలేదురా. ఈడు మాట ఇంటలేదని ఇంట్లోకి రావద్దన్నాడు. అరే శ్రీనివాసరావు, ఊరుకోండి సార్, వెనకాల మేము మాట్లాడతాం. ముందుండాలి ధైర్యం. ఓహో, వెనకాల మాట్లాడకుండా ముందుంటే మాట్లాడలేను. వాడంటే నాకు ఇది అనుకుంటున్నావు కదా నువ్వు. అరే శ్రీనివాసరావు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆడి సంగతి తేల్చేస్తాను ఇప్పుడు. కోదే కావాలి. అరే సీనుగా, పిలిచేది నిన్నే రా. రా బయట రా. కమా. ఆయన మళ్ళీ తాగొచ్చినట్టున్నారు. ఏంట్రా నువ్వు పెద్ద పెద్దరాళ్ళ ఫీల్ అయిపోతున్నావా? ఆ మాటకొస్తే నీకంటే పెద్ద పెద్దరాళ్ళరా నేను. ఎర్రి చూపు చూస్తాండ్రా. అయ్యో రారా, కమా, దమ్ముంటే రారా. రా రా. బాబా ఏమిటిది? నా మాట విను. ఏంట్రా నీ మాటినది? ఈడు పెద్ద పుడింగా ఇంత పెద్ద బంగ్లాలో ఉంటూ 3 మల్లెపూలు కావాలంటే ఈడు పర్మిషన్ తీసుకోవాలా? వీడేంటి సావిత్రి గురించి మాట్లాడమంటే మల్లెపూల గురించి మాట్లాడుతున్నాడు. ప్లాన్ నెంబర్ 1 ఫెయిల్. నా వాటా నాకు పడేరా. నేను బయటికి వెళ్ళి పెద్దరాళ్ళ బతికేస్తాను. చెప్పిన మాట విను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎవడైనా లెక్క చేయండి రా. అరే శ్రీనివాసరావు, ఏంట్రా చూస్తున్నావు? ఈడు మందు కొట్టి ఏదేదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? మర్యాదగా నా పేరు మీద ఉన్న 30 ఎకరాలు నాకు రాసేయి. నా బతుకేదో నేను బతుకుతాను. ఏదో నాకంటే 2 సంవత్సరాలు ముందు పుట్టావు కదా అని నీకు పౌరుషం మొత్తం ఇస్తే ఆస్తి మొత్తం ఫుల్ బాటిల్ తాగినట్టు తాగి నాకు ఖాళీ బాటిల్ చేతిలో పెట్టేస్తారా? రే, మందు మూతతో చంపేస్తాండ్రా నిన్ను. ఎస్, ఏంట్రా చూస్తావు? రేపొద్దున్నే నువ్వు కనబడ్డావంటే చంపేస్తాను. తిను. పెద్దనాన్న కొడతారు. తిను. అది కుక్కతో ఒక వంకర అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారుద్ది నీ బుద్ధి? ఇప్పుడు అనుభవించు. ఒక్కొక్కటి శ్రీ. పట్టుకో. అప్పుడేమో వద్దురా మగడా అంటే మాట వినకుండా ఉన్న ఆస్తంతా ప్యాకెట్లో తగలెట్టావు. ఇప్పుడు మళ్ళీ వాటా కావాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? ఇదిగో, ఈ ఇంట్లో నువ్వు, నీతో పాటు నేను, మన పిల్లలు ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాం. ఆ సంగతి మర్చిపోవద్దు. ఆ విషయం నాకు కూడా గుర్తుంది. గుర్తుంటే సిగ్గు లేకుండా ఎందుకు తాగావు? ఇదిగో పట్టుకో. మన పిల్లల మీద ఉంటే నేను కావాలని తాగలేదు. మరి వాడు అమ్మ కడుపు మాడా. వాడు నాకు ఫేస్ రీడింగ్ వచ్చు, అదొచ్చు, ఇదొచ్చు అని చెప్తుంటే రేడియో మిర్చిలాగా ఏదో చెప్తాడు అనుకుంటే వాడు నా చేత తాగించి ఎండుమిర్చి ఎక్కడో పెడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు నాకు దొరకాలి. వాడు టీటీడీ ఛానల్ లాంటి మా ఇంట్లోకి ఎఫ్ ఛానల్ లాగా ఎవరో అమ్మాయిని తెచ్చాడేంటి? వీడిని వదిలిపెట్టకూడదు. వసే విజ్జి, ఇదొకటి చేతిలో పెట్టి ఊపుకుంటూ వెళ్ళిపోద్ది. అసలు టైంలో ఉండదు. అరే గుండు, ఇలా రారా. వస్తున్నా. ఇలా రా. ఏంటి నువ్వు చెప్పింది నిజమేరా. వాడు ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఎవడు తెచ్చుకున్నాడు? అదేరా ఆ సీనుగాడు. నన్ను కొట్టేవేంట్రా? లేకపోతే అతను ఎవరు అనుకుంటున్నావు? ఈ ఇంటి పెద్ద శ్రీ 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 శ్రీనివాసరావు గారు. అంటే మన పెద్దన్నయ్యకి కావలసిన వాడు. ఎంత కావలసిన వాడు అంటే అంత కావలసిన వాడు. అలాంటి విఐపిని పట్టుకొని చీప్ గా అనుమానిస్తావా? నేను ఒప్పుకోను. అది కాదురా, అటు చూడు. నేను ఎటు చూడను. ఇంకోసారి ఆ కుర్రాన్ని అనుమానిస్తే తాట తీస్తా. వీడేంటి నా డైలాగ్ నాకే చెప్తున్నాడు? ఎస్, ఈ విషయం ఎలాగైనా అన్నయ్యకి చెప్పి మళ్ళీ ఇంట్లో ప్రవేశించాలి. బెస్ట్ ఆఫ్ లక్. రేపు రే, నేను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా. అన్నయ్య, వాడు బాగా కావాల్సిన వాడని నెత్తి మీద పెట్టుకున్నావు కదా. వాడు మంచోడు కాదన్నయ్య, దుర్మార్గుడు. ఏంట్రా మళ్ళీ మందు తాగొచ్చావా? మందు తాగలేదు కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను అన్నయ్య. దేవాలయం లాంటి మన ఇంట్లోకి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అన్నయ్య. ఒకసారి అటు చూడు.
మన అమ్మాయి వీడిని ఇరికించిపోయి నేను ఇరుక్కున్నానండి. నేను ఫినిష్. ఇంకోసారి మళ్ళీ ఇంట్లో కనిపించావంటే చీరేస్తా. మన పెద్దవాడు ఎవరి మీదో కేకలేస్తున్నాడు, ఎందుకు? ఏమిటి మన మనవరాలు సావిత్రి పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతున్నారా? రేపేగా. దాని మీద కోపంగా ఉన్నవాడు ఇంకా దాని పుట్టినరోజు ఏం చేస్తాడు? ఆ కోపమే ఊరందరి మీద చూపెడుతున్నాడు వాడు. ఇంకేం చేస్తాడో అది ఇంటో లేదుగా. నా చిట్టు తల్లి ఎన్ని బాధలు పడుతుందో ఏమో. ఎక్కడికి చెప్తా ఎక్కడికి అంటే చెప్తానంటావేంటి? టడాంగ్. ఎలా ఉంది? హలో, ఏదో బర్త్డే కదా కేక్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటే ఆ మొహం ఏంటి అలా పెట్టావు? ఇప్పుడు ఇవన్నీ వద్దు. అసలు ఇప్పుడు ఏమైందని ఆల్రెడీ ఇంట్లోకి వచ్చావు. రేపు మాపు వీళ్ళందరితో కలిసిపోతావు. ఈ మాత్రం దానికి అంత ఫీల్ అవడం అవసరమా? సాయి నీకు విషయం చెప్పనా? ఏంటో? ఈ రోజు నా ఒక్కదాంతే కాదు, మా డాడీ బర్త్డే కూడా. ఎప్పుడూ సీరియస్ గా ఉండే ఆయన ఈ ఒక్క రోజు మాతో బాగా కలిసిపోయేవారు. అలాంటి ఆయన ఈ రోజుతోనే నాకు సంబంధం లేదని పడుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను డాడీ నేను ఎంత బాధ పెట్టానోనని. అది సంగతి. మీ డాడీ కేక్ కట్ చేస్తాను హ్యాపీగా. రేపు చూడు, ఇక్కడ కొంచెం తక్కువైనట్టున్నాయి. ఇక్కడ కూడా. రేయ్ రేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? బర్త్డే పార్టీ అంకుల్, రండి. ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఈ రోజు నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ తీసేయ్. ఏంటి ఈ రోజు మీ పుట్టినరోజా? వాట్ ఆ కోఇన్సిడెన్స్ అంకుల్. మీరు కలిసినప్పటి నుంచి చూస్తున్నాను. మీ పేరు నా పేరు, మీ హాబీస్ నా హాబీస్, ఆఖరికి మన బర్త్డేలు కూడా కలిసిపోయాయి. ఏంటి ఇవాళ నీ పుట్టినరోజా? అవును అంకుల్. దీన్ని బట్టి చూస్తుంటే మన ఇద్దరికి ఎక్కడో ఏదో లింక్ ఉన్నట్టుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంకుల్? కేక్ కట్ చేయండి. చెప్పానుగా నాకు ఇష్టం లేదని. సరే వెళ్ళండి. అదే మా అమ్మ బతుకుంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయేదా? దగ్గరుండి హ్యాపీ బర్త్డే శ్రీను అని చప్పట్లు కొట్టి మరీ పాడేది. పాపం వెళ్ళిపోయింది. అమ్మా, ఎందుకే నన్ను ఇలా అనాథం చేసి వెళ్ళిపోయావు? కేక్ కట్ చేద్దామన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కేక్ నేను చేసుకోను, నేను ఒక్కనే తినాలా? అమ్మా అమ్మ పేరు చెప్పగానే బొమ్మలు ఆగిపోయాడంటే అమ్మకి వాడికి వీడికి ఏదో సంబంధం ఉండే ఉంటది. తేలుస్తా. చూడు, ఇంకోసారి ఎప్పుడు నీ నోట్లో నుంచి అనాథ అన్న పదం రాకూడదు. నీకు నీకు నేనున్నాను. పద పద. ఇంకా అందరు రావచ్చు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ ఆంటీ. ఏంటి కళ్ళలో నీళ్లు? అబ్బే, నా కళ్ళలోనా? అలాంటిదే లేదే. మీకు మీ అమ్మాయి గుర్తొచ్చింది కదా? ఇవాళే మీ అమ్మాయి పుట్టినరోజు కూడా అనుకుంటా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసా అండి. మీ అమ్మాయిని ఇప్పుడే చూడాలనుంది కదా. రండి చెప్తా. ఎక్కడికి బాబు? ఇవాళ నా బర్త్డే అండి. ఇవాళ నేనేం చెప్పినా ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. సైలెంట్ గా వచ్చేయాలి. రండి.